మహావాక్యం. మధురమైన పిల్లలు, ఇప్పుడు వికర్మలు చేయడం ఆపండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వికర్మాజీత్ శకాన్ని ప్రారంభించాలి. మధురమైన పిల్లలు, ఇప్పుడు వికర్మలు చేయడం ఆపండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వికర్మాజీత్ శకాన్ని ప్రారంభించాలి. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ ఏ ఒక్క విషయంలో తండ్రిని తప్పకుండా ఫాలో చేయాలి? జవాబు: ఏ విధంగా తండ్రి స్వయం టీచరుగా అయి మిమ్మల్ని చదివిస్తారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా టీచరుగా అవ్వాలి. ఏదైతే చదువుతారో అది ఇతరులకు చదివించాలి. టీచర్ యొక్క పిల్లలైన మీరు టీచర్లు, సద్గురు యొక్క పిల్లలు సద్గురువులు కూడా. మీరు సత్యఖండాన్ని స్థాపన చేయాలి. మీరు సత్యము అనే నావపై ఉన్నారు. మీ నావ కదులుతుంది, ఊగుతుంది, కానీ మునగలేదు. ధారణ కొరకు ముఖ్యసారము. మొదటి పాయింట్: ఈ పురుషోత్తమ సంగమ యుగంలో ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థము చేయాలి. సత్యమైన తండ్రి లభించారు కావున ఎటువంటి అసత్యమైన అధర్మయుక్తమైన పనులను చేయకూడదు. రెండో పాయింట్: మాయా తుఫాన్లకు భయపడకూడదు. సత్యమనే నావ కదులుతుంది, ఊగుతుంది, కానీ మునగదు అన్నది సదా గుర్తుండాలి. సద్గురు యొక్క పిల్లలు సద్గురువులుగా అయ్యి అందరి నావను తీరానికి చేర్చాలి. వరదానము: సహజ యోగం యొక్క సాధన ద్వారా సాధనాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే ప్రయోగి ఆత్మాభవ. సహజ యోగం యొక్క సాధన ద్వారా సాధనాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే ప్రయోగి ఆత్మాభవ. వివరణ: సాధనాలు ఉంటూ సాధనాలను ఉపయోగిస్తూ యోగస్థితి విచలితం అవ్వకూడదు. యోగిగా అయి ప్రయోగం చేయడము, దీనినే అతీతము అని అంటారు. ఉంటూ కూడా నిమిత్త మాత్రము అనాసక్త రూపంతో ఉపయోగించండి. ఒకవేళ కోరిక ఉన్నట్లయితే ఆ కోరిక మంచిగా అవ్వనివ్వదు. శ్రమించడంలోనే సమయం గడిచిపోతుంది. ఆ సమయంలో మీరు సాధనలో ఉండేందుకు ప్రయత్నిస్తారు మరియు సాధనాలు తమ వైపుకు ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే ప్రయోగి ఆత్మగా అయ్యి సహజయోగం యొక్క సాధన ద్వారా సాధనాలపై అనగా ప్రకృతిపై విజయిగా అవ్వండి. స్లోగన్: స్వయం సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టం చేయడమే సంతుష్టమనిగా అవ్వడము. స్వయం సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టం చేయడమే సంతుష్టమనిగా అవ్వడము. ఓం శాంతి.